హే గైస్, సో తమ్నేల్ చూసిండ్రు కదా. సో క్యాబ్ జెమినీలో బీఓటీపీ పీఐపీ గురించి మాట్లాడదాం. సో ఛానల్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో క్యాబ్ జెమినీ రిలేటెడ్ చాలా వీడియోస్ ఉంటాయి, సో చూసేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో క్యాబ్ జెమినీలో బీఓటీపీ పీఐపీ అంటే ఏంటి? సో పీఐపీ అంటే పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్, అండ్ బీఓటీపీ అంటే బ్యాక్ ఆన్ ట్రాక్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈ రెండు సిమిలర్. ఎవరైతే క్యాబ్ జిమ్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇలాంటి మెయిల్ ఏదైతే వస్తుందో చాలా రిస్క్ అనమాట, జాబ్ పోయినట్టే ఇంకా. సో ఇది ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుందో మాట్లాడుకుందాం. స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం. లైక్ మన ఎంప్లాయీస్, బెంచ్ పీపుల్ ఉంటారు, షాడో వాళ్ళు ఉంటారు, ప్రాజెక్టులు బిలబుల్ అయిన వాళ్ళు ఉంటారు. ఈ ముగ్గురికి ఇది వర్తిస్తుంది. సో ఫస్ట్ బెంచ్ పీపుల్ గురించి మాట్లాడదాం. సో బెంచ్ పీపుల్కి ట్రైనింగ్ అయిపోగానే వాళ్ళకి ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి అన్నమాట. సో బెంచ్ పీపుల్లో వాళ్ళు ఉండగా వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంటర్వ్యూ కాల్స్ కూడా చాలా లేట్గా వస్తాయి అన్నమాట. లైక్ ఎవరికి ఎప్పుడు వస్తుందో కాల్ తెలియదు, సడన్గా వస్తుంటాయి. ఇఫ్ సపోజ్ ఒక కాల్ అయిపోయింది, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా వేయలే ఆ కాల్లో అన్నట్టు నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది అనమాట. సో అలాగా 3 కాల్స్ ఉంటాయి మోస్ట్లీ. చెప్పలేం, 4 కూడా ఉండొచ్చు, 2 కూడా ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ లక్ అనమాట అది. సో 3 కాల్స్ అయినాక కూడా మీకు ప్రాజెక్ట్ రాకుంటే మీకు బెంచ్ పీరియడ్ అన్నది ఏజింగ్ అయితే ఉంటుంది. సో బెంచ్లో మీరు 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ అలా 6 మంత్స్ వరకు బెంచ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీద 1 ఇయర్ అయిపోద్ది క్యాబ్ జెమినీలో. సో అప్పుడు ఆర్ఎంజీ టీం వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు ఇంకా ప్రాజెక్ట్ రాలేదు, మీరు తెచ్చుకోవాల్సిందే కంపల్సరీ అని చెప్పేసి ఒక మీటింగ్ పెడతారు. సో దాని తర్వాత మీరు ఎలాగైనా ప్రాజెక్ట్ ట్రై చేయాలి. దెన్ అప్పటికి ప్రాజెక్ట్ రాకుంటే వాళ్ళు నాన్ ఐటీ రోల్స్ అయితే మీకు అసైన్ చేస్తారు. సో ఆ నాన్ టెక్నికల్ రోల్ యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కొంచెం సేఫే. అది మాకొద్దు, మేము టెక్నికల్గానే వర్క్ చేయాలని ముందుకు వెళ్ళిన వాళ్ళకి ప్రాజెక్ట్ కాల్స్ మెల్లమెల్లగా తగ్గిపోతాయి, రావు. బెంచ్ ఏజింగ్ పెరుగుతుంటుంది. సో ఒకనొక టైంలో ఆర్ఎంజీ వాళ్ళు మీకు మెసేజ్ చేసి, మీకు ప్రాజెక్ట్ రావట్లేదు, మీకు ఒక 1 మంత్ టైం ఇస్తున్నాం, ఆ లోపు ప్రాజెక్ట్ రాకుంటే మిమ్మల్ని పీఐపీకి అసైన్ చేస్తామంటారు. సో దెన్ ఆ 1 మంత్లో మనం పక్కా ప్రాజెక్ట్ తెచ్చుకోవాలి, లేకుంటే వాళ్ళు మనల్ని పీఐపీకి వేస్తారు. పీఐపీకి వేసిన వెంబడే వాళ్ళు చెప్పేది ఏంటంటే, పీఐపీలో కొన్ని రూల్స్ ఉంటాయి. లైక్ ఆఫీస్కి రెగ్యులర్గా వెళ్ళాలి, వర్క్ అవర్స్ చాలా మినిమం వర్క్ అవర్స్ ఉండాలి, అండ్ అసైన్మెంట్స్ ఉంటాయి, కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, యుడెమీలో అవి ఇస్తారు, కంప్లీట్ చేయమంటారు కోర్సెస్. అండ్ మెయిన్ థింగ్ ప్రాజెక్ట్ తెచ్చుకోవాలి. సో ఇలాంటివి ఉంటాయి. ప్రాజెక్ట్ మనం ఇండివిజువల్గా అయితే తెచ్చుకోలేము. సో మీరు పీఐపీలో ఉన్నప్పుడే కొన్ని కాల్స్ వస్తుంటాయి. లైక్ మీ స్కిల్ని టెస్ట్ చేయడానికి వాళ్ళు కాల్స్ చేస్తుంటారు. ఒకవేళ స్కిల్ సెట్కి మ్యాచ్ అయినట్టుంటే నో ప్రాబ్లం. ఒకవేళ మీరు అది కూడా చాలా డెప్త్ అడుగుతారు అనమాట. సో ఆన్సర్స్ కరెక్ట్గా ఇవ్వకుంటే మీకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది మళ్ళీ. సో పీఐపీ పీరియడ్ అయినప్పుడే వాళ్ళు వచ్చేసి, మీ పీఐపీ పీరియడ్ అయిపోయింది, మీరు రిజైన్ చేయాలి, రిజైన్ చేపిస్తారు. సో ఇట్స్ బేసికలీ టర్మినేషన్. బట్ ఈ పీఐపీ ఏంటంటే, లైక్ వాళ్ళు జస్ట్ రిజైన్ చేయమంటారు, రిజైన్ చేయాల్సిందే. బట్ ఏ నెగిటివ్ లైక్ వేరే కంపెనీకి స్విచ్ అవ్వడానికి కానీ అలాంటివి నెగిటివ్గా ఏం వాళ్ళు మన రిపోర్ట్లో రాయరనమాట. సో జస్ట్ మీరు సెల్ఫ్ రిజైన్ చేసి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. సో అలా అవుతుంది అనమాట. ఇదే సేమ్ షాడో పీపుల్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది. వాళ్ళకి ఏంటంటే కొంచెం లక్. బెంచ్ పీరియడ్ వాళ్ళకి ఒక 6 మంత్స్ బెంచ్లో ఉంటే కొంచెం రిస్క్. షాడో వాళ్ళు ఏంటంటే కొన్ని ప్రాజెక్ట్స్ షాడోలో తీసుకొని బిలబుల్ చేయరు. సో అది 6 మంత్స్ అవుద్ది, తర్వాత 1 ఇయర్ అవుద్ది. 1 ఇయర్ షాడోలో ఉన్నప్పుడు ఏమైందంటే, అప్పుడు మళ్ళీ రాజంజీ వాళ్ళు వస్తారనమాట. మీరు షాడోలో ప్రాజెక్ట్లో వర్క్ చేసినా సరే వాళ్ళు వచ్చేసి, మీరు షాడోలో 1 ఇయర్ ఉన్నారు ఇదే ప్రాజెక్ట్లో, ఐదర్ బిల్లబుల్ అవ్వండి ఆర్ ఎల్స్ వేరే ప్రాజెక్ట్ ఎత్తుక్కోండి అని చెప్తారు. తర్వాత మళ్ళీ సేమ్, ఐదర్ బిల్లబుల్ అవ్వండి ఆర్ వేరే ప్రాజెక్ట్ ఎత్తుక్కోండి, 2 మంత్స్ టైం ఇస్తున్నాం, పీఐపీలు ఇస్తున్నాం అని చెప్తారు. పీఐపీలు వేసేస్తారు, తీసేస్తారు. ప్రాజెక్ట్ వస్తే సేఫ్, ప్రాజెక్ట్ రాకపోతే తీసేస్తారు. దట్టు ప్రాజెక్ట్ రావాలి, బిలబిలిటీ ఉండాలి ప్రాజెక్ట్లో. సో షాడో పీపుల్ వాళ్ళకి ఇది. అండ్ బిల్లబుల్ అయిన వాళ్ళకి మోస్ట్లీ ఈ రిస్క్ తక్కువ, పీఐపీ అనే రిస్క్ తక్కువ. ఈ పీఐపీ అనే రిస్క్ బిల్లబుల్ ఏమైనా ఎప్పుడు వస్తుంది అంటే, ఇఫ్ ప్రాజెక్ట్లో వర్క్ సరిగ్గా చేయకుంటే, ఈవెన్ బేసిక్ వర్క్ కూడా బిల్లబుల్ అయిన తర్వాత చేయకుంటే, దెన్ మేనేజర్ వాళ్ళు మీ పర్ఫార్మెన్స్ని రేటింగ్ ఇచ్చేటప్పుడు
వాళ్ళు చెప్తారనమాట, మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీరు ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలని చెప్పేసి పిఏపీలు ఇస్తారు. సడన్గా పిఏపీలు ఇస్తారు, ప్రాజెక్ట్ నుంచి కూడా తీయరు. అప్పుడు మీరు చచ్చినట్టు ప్రాజెక్ట్లో వర్క్స్ చేస్తేనే మీరు సేఫ్ అవుతారు, లేకుంటే యూ విల్ బీ అవుట్ ఆఫ్ ది కంపెనీ. సో ఇలా డేంజర్గా ఉంటుంది అనమాట పిఏపీ అండ్ పిఓటీపీ. సో సర్వైవింగ్ ఛాన్సెస్ గురించి మాట్లాడదాం. ఈవెన్ బెంచ్ షాడో ప్రాజెక్ట్ అన్న వాళ్ళు, ఐ మీన్ బిలబుల్ అయిన వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే టెక్నికల్లీ స్కిల్ పెంచుకోవాలి. బెంచ్ పీపుల్ అయితే 100% ప్రాజెక్ట్ కొట్టాల్సిందే, లేకుంటే సర్వైవ్ అవ్వలేరు పిఐపి నుండి. అండ్ షాడో వాళ్ళు కూడా బిలబుల్ అవ్వడానికి ట్రై చేయాలి. ప్రాజెక్ట్కి వచ్చిన తర్వాత ఒక ఏజింగ్ టైం అంటూ ఉంటుంది, 3 months 6 months అలా. సో ఆ టైంలోపు బెంచ్ పీపుల్ వాళ్ళు షాడో ప్రాజెక్ట్కి వెళ్ళాలి, షాడో పీపుల్ వాళ్ళు బిలబుల్ అవ్వాలి, అలా ట్రై చేయాలి. లేకుంటే పక్క క్యాప్జెమినీ వాళ్ళు పిఐపికి అసైన్ చేసి తీసేసే ఛాన్స్ అయితే ఉంది. ఇది మోస్ట్లీ ఈ పిఐపి అనేది రిస్క్, చాలా రిస్క్ ఎవరికంటే బెంచ్ పీపుల్ వాళ్ళకి. సో ప్రజెంట్ ప్రాజెక్ట్స్ లేవు, వచ్చిన కాల్ని మనం పక్క సెలెక్ట్ అయ్యేలా మనం పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, లేకుంటే కష్టమైపోద్ది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో పిఐపి గురించి. సో యా, ఎవరైనా పిఐపిలో ఉన్నారా, లేకుంటే పిఐపి మెయిల్స్ వచ్చానో కింద కామెంట్ చేయండి, సో దట్ మీకు హెల్ప్ఫుల్గా ఏ టిప్స్ నేను ఇస్తాను టు క్లియర్ ది పిఐపి. సో యా, దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో, అండ్ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్ గైస్.